ఇప్పుడు మన మధ్యలో ఉండే జాస్లీనమ్మ వాక్యం చెప్పుద్ది, అందరం కూడా విందాం. స్తోత్రం. జయ జీవితానికి రహస్యం ఏంటంటే ఆత్మచేత నడిపించబడటం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. కొంతమంది అయితే తమ ఇష్టానుసారంగా, మనం ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటారు. కొంతమంది సినిమా యాక్టర్లను అనుసరించే వాళ్ళు, కొంతమంది పాటలు పాడే వాళ్ళని అనుసరించే వాళ్ళు, కొంతమంది రకరకాలుగా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. అయితే లోకానుసారమైన జీవితాలు జీవించే వాళ్ళు ఒక్కొక్కరు హీరోయిన్లను అట్లా అనుసరించే వాళ్ళు ఉంటారు కొంతమంది. అయితే మనము ఆత్మస్వరూప దేవుని ద్వారా మనము నడిపించబడాలి. అది మనకు ఆధిక్యత. ప్రభువును మనము సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడు ఆత్మచేత మన వల్ల అభిషేకిస్తాడు. కాబట్టి మనము దేవుని ఆత్మచేత మాత్రమే మనము నడిపించబడాలి. అది మనకు జీవితంలో ప్రాముఖ్యమైన అంశం. మనం ఎవరి మాటలకు లొంగద్దు, ఎవరి చేత నడిపించబడద్దు. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనము నడిపించబడాలి. అంటే మన హృదయాంతరంగంలో దేవుడు ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు ఒక మెల్లని స్వరం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనం కొన్నిసార్లు పట్టించుకోము, ఆయన స్వరం మనం వినాము. ఆయన మన మీద దృష్టించి మనకు మాట్లాడుతూ అందిస్తూ ఉంటాడు. కానీ మనమైతే కొన్నిసార్లు అయితే వినాము. కొన్నిసార్లు దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు. సమూయేలుని పిలిచినట్టు సమూయేలు అని అట్లా 3 సార్లు సమూయేలును పిలుస్తాడు, దానియేలును పిలుస్తాడు. అట్లా కొంతమందిని పేర్లు పెట్టి దేవుడు పిలుస్తాడు. అట్లా మాట్లాడతాడు, స్వరం ద్వారా కొందరితో మాట్లాడతాడు ప్రభు. అయితే మళ్ళా కొన్ని సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు దేవుడి వాక్యం ద్వారా దేవుడి వాక్యంతో మనతో మాట్లాడతారు. వాక్యం మనం చదువుతున్నప్పుడు మనకు ఆ వాక్యం మన హృదయాలకు ఒక్కొక్కసారి తట్టుకుంటది. అప్పుడు దేవుడు మనతో లేఖన భాగాలు మనకు చూపించి దేవుడు మనతో మాట్లాడతాడు. దానికంటే ఉదాహరణ ఏంటంటే ఆత్మ ఫిలిప్తో చెప్తాడు కదా, ఫిలిప్తో నువ్వు ఆ రథం దగ్గరకు పోయి ఆయనను కలుసుకో అని చెప్తాడు. యెరూషలేము నుండి ఇంటికి వస్తా అంటాడు కదా అతియోపియా నపుంసకుడు. ఆ నపుంసకుని కలుసుకొని అక్కడికి పొమ్మని చెప్తాడు ఆత్మ. అప్పుడు ఒకవేళ ఫిలిప్ ఆయన మాట వినుకోకుండా పోయిండింటే గానీ ఆ నపుంసకునికి వాక్యం చెప్పేవాడు కాదు కదా. దేవుని పిలుపును అందుకు చెప్పినప్పుడు ఆయన ఆ ప్రేరేపణతో నపుంసకుని దగ్గరికి పోయి ఆయనను కలుసుకొని అప్పుడు ఆయన ఏం చదువుతాంటాడు, యెషయా గ్రంథాన్ని చదువుతాంటాడు. యెషయా గ్రంథం చదువుతాన్నప్పుడు అప్పుడు ఈ నపుంసకునితో ఫిలిప్ మాట్లాడతాడు. నువ్వు చదువుతానని నీకు అర్థమవుతుందా అని అడిగినప్పుడు ఆయన నాకు అర్థం కాలేదని చెప్పినప్పుడు ఆయన ఫిలిప్ ఆయనకు ఆత్మ నడిపింపుని బట్టి ఆయనకు నడిపిస్తాడు అన్నమాట అని చెప్తాడు. అందుకని ఇథియోపియాలో అంట ఆ నపుంసకుని ద్వారా ఇథియోపియాలో ఆ దేశం మొత్తం కూడా వాళ్ళందరూ దేవుని రక్షించబడినారంట ఆయన మాటను బట్టి. ఒకవేళ ఫిలిప్ గాన ఆయన దేవుని ఆత్మకు లోబడకుండా ఆయన పోకుండా ఉండింటే గన వాళ్ళు దేవుని నమ్ముకునే వాళ్ళు కాదు. అలాగే మళ్ళీ పేతురు ఆయనకు దర్శనం గురించి ఆయనకు ఆకలి అంటే ఇంకా అన్నం కదా ప్రిపేర్ కాలేదని ఆయన పైన తిరుగుతుంటే అప్పుడు ఒక దుప్పట్లాగా ఆయనకు ఒక దర్శనం కనపడి అవన్నీ చంపుకొని తినమని చెప్తాడు కదా. దాని గురించి ఆయన ఆలోచించుకుంటా అంటే అప్పుడు దేవుడు ఏం చెప్తాడు, పేతురు నిన్ను లేచి ఇదో 3 మనుషులు నీ కోసం వెతుకుతాండారు, నువ్వేం సందేహపడకుండా నువ్వు వాళ్ళతో తిరిగి వెళ్ళు అని చెప్తాడు. అది ఎక్కడ ఉందంటే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం కొర్నేలి. అప్పుడు కొర్నేలి ఆ మనుషులను పంపించింటాడు. కొర్నేలికి కూడా అక్కడ దూత అక్కడ ప్రత్యక్షమైన కొర్నేలి నీ ప్రార్థనలు నీ దాన ధర్మాలు ఎన్ని అంగీకరించబడినాయి అని అక్కడ కొర్నేలితో మాట్లాడతాడు కదా. ఇప్పుడు పేతురును పిలువనంపించు, ఆయన నీకు వాక్యం బోధిస్తాడని చెప్పినప్పుడు ఆయన మనుషులను పంపిస్తాడు. ఆ 3 మనుషులను పంపిస్తాడు. అప్పుడు దేవుడు పేతురుకు ఆత్మ ద్వారా చెప్తాడు అనమాట. నువ్వుగా నీకు 3 మనుషులు నీకోసం వెతుకుతా అంటారు, నువ్వేం సందేహపడకుండా ఆయనతో వెళ్ళు, వాళ్ళతో కూడా వెళ్ళు. అది దేవుని ఆత్మస్వరాన్ని మనం ఆలకించడం అంటే
అది అప్పుడు ఆత్మ స్వరం ద్వారా అట్లా మాట్లాడతాడని మనం గ్రహించుకోవాలి. అయితే ఆత్మస్వరాన్ని మనం దేవుని బిడ్డలుగా ఆ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆత్మ అభిషేకాన్ని కూడా మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సంపూర్ణంగా మనం పొందుకోవాలి. క్రీస్తు స్వరూపంలోనికి మనము మారాలి. అంధకార చీకటి శక్తులను జయించడానికి మనకు పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరం. ఎందుకంటే అది అన్ని విషయాలలో మనకు యేసుక్రీస్తు మనకు మాదిరి. యేసు ప్రభు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ఆయన నిండుకొని ఉన్నాడు. దేవుడు ఆయనకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించినాడని యోహాను సువార్తలో రాయబడింది. మనం ఆయన బిడ్డలం కనుక మనం కూడా పరిశుద్ధాత్మ నింపుదల విషయంలో వెనకబడి ఉండకూడదు. అభిషేకం అందటం మాత్రం కాదు, కానీ ఆ అభిషేకం ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉండేటట్లు మనము జాగ్రత్త పడి ఉండాలంట. పరిశుద్ధాత్మను పొందుకోవడం ముఖ్యం కాదు, కానీ మనం ఆత్మల అభిషేకం పొందుకొని ఎప్పుడు కూడా మనం ఆత్మతోనే నింపబడి ఉండేదానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నంలోనే ఉండాలి. పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆత్మ మనలో నివసిస్తుంది. ఆత్మకు దుఃఖం కలిగించిన పనులు మనం చేసినప్పుడు ఆత్మ మన వల్ల వదిలిపెట్టిపోతారంట. అందుకని చాలా భయంతో భక్తితో అప్పుడు అందుకు మనం ఉండాలి. మేడగదిలో చెప్తాడు కదా యేసుక్రీస్తు ప్రభు, ఏం చెప్తాడు? మేడగదిలో వాళ్ళందరూ 120 మంది అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు మేడగదిలో పేతురు కూడా వాళ్ళతో కూడా ఉంటాడు. అప్పుడు మేమేం చెప్తాడు? శిష్యులు, మీరందరూ పరిశుద్ధాత్మ నింపబడేంత వరకు మీరు ఎక్కడికి పోవద్దు అని చెప్తాడు. ఎప్పుడైతే మేడగదిలో వాళ్ళ అగ్ని నాలుకల రూపంలో వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు శక్తిని పొందుకుంటారు, ధైర్యాన్ని పొందుకుంటారు. ధైర్యాన్ని పొందుకొని అప్పుడు వాళ్ళు పరిచర్య చేయడానికి బయలుదేరుతారు. ధైర్యంగా ప్రకటిస్తారు దేవుని గురించి. ఎంతమంది కొట్టినా తిట్టినా అన్ని ఏం లెక్క చేయకుండా మేము కన్న వాటిని, విన్న వాటిని, ప్రేమ రుచి చూసిన వాటిని, మా చేతులతో మేము తాగిన వాటిని అన్ని మేము చెప్పకుండా మేము ఉండలేమని చెప్పేసి పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు ప్రకటిస్తారు దేవుని గురించి. అది అలాగూ కూడా మనం కూడా వాళ్ళలాగా మనము తయారు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అపోస్తలుల యొక్క అనుభవము ఒక మోడల్ గా మనం తీసుకోవాలి. ఆత్మపూర్ణులమై మనం కూడా ఉండి ప్రభు కోసం అంధకార చీకటి శక్తులను బంధించే వారంగా మనం కూడా ఏదైనా మనం తప్పిపోయినప్పుడు ఒకరికొకడు దేవుడు ఏం చెప్తాడు? ఒకరికొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకుంటూ మీ హృదయములలో ప్రభుని గురించి పాడుతూ కీర్తించుతూ మన ప్రభుని యేసుక్రీస్తు పేరట సమస్తం గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారంగా మనము ఉండాలి. ఆత్మ మూలంగా మనము జన్మించాలి. ఆత్మపూర్ణులమై ఉండాలి. ఆత్మ యొక్క స్వరాన్ని మనం వినగలిగి ఉండాలి. అవన్నీ కూడా మనము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలంగా మన అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండాలి. మనకు దేవుడు దత్తపుత్ర ఆత్మను ఇచ్చిండు, కానీ పిరికితనం గల ఆత్మను మనకి ఇయ్యలే. దత్తపుత్ర ఆత్మను మనకి ఇచ్చిండు కాబట్టి ఆ దత్తపుత్ర ఆత్మను మనము పోగొట్టుకోకుండా ఎల్లప్పుడు మనము ప్రభువులోనే ఆనందించాలి. ప్రభువులోనే మనము ఉండాలి. ఇంకా ఏంటంటే భాషలతో మాట్లాడేవాళ్ళు ఏం చేస్తారు? దేవుడు మనకు ఆత్మను పొందిన వాళ్ళకి దేవుడు కృపావరాలు అనుగ్రహిస్తాడు. కొంతమందికి ప్రవచన వరం, కొంతమందికి బోధించేవారు, కొంతమందికి విశ్వాస వరం, కొంతమందికి స్వస్థత వరం, భాషలో అర్థం చెప్పుకునే వరం, కళలు దర్శనాలు వివరించే వరం, ఇలా ప్రభు అయిన వరాలు దేవుడు ఇస్తాడు. అవి ఇచ్చినప్పుడు వాటిని మనము వాడుకోవాలి. భాషలతో మాట్లాడే వాళ్ళు మనుషులతో కాదంట, దేవునితోనే మాట్లాడతానంట. అప్పుడు ఆ భాషలతో మనం మాట్లాడినప్పుడు ఎవ్వరు గ్రహించలేరంట, దేవుడు మాత్రమే తెలుసు. దయ్యాలు కూడా తెలియదు భాషతో మనం ఇవి మాట్లాడినప్పుడు, ఎవరికి తెలియదంట. అందుకే భాషలతో మాట్లాడాలని మనం కోరుకోవాలి. భాషలు కూడా మనకు కావాలని. అది
దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఆత్మవరాలు ఏముండవు. ఆత్మవరాలు ఇంకా 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఉండవు. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యం, మరి ఒకరికి ఆత్మ మూలం అనుసరించి జ్ఞానవాక్యం, మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసం, మరి ఒకరికి స్వస్థత, మరి ఒక అద్భుత దేశ వరం, ప్రవచన వరం, ఆత్మల వివేచన, నానా భాషలు అంటే భాషల వరం. ఇవన్నీ కూడా ఆత్మవరాలు. ఇవన్నీ కూడా మనకెంతో అవసరం. కాబట్టి దేవుడు ఈ ఆత్మవరాల కోసం మనం ఎప్పుడుగా మనం ఫలించేది, ఎప్పుడు మనము పాలు తాగే స్థితిలోనే మనం ఉండొద్దంట. పాలు తాగే స్థితి మనం ఉండొద్దు. ఇంకా ఎదగాలి, ఆత్మలో మనం ఎదగాలని ఈ సంవత్సరమైనా మనము ఆత్మలో ఎదగాలి. ప్రభు కోసం మనం ప్రయాసపడాలి, ఆత్మలను సంపాదించాలి. బలా మంచి నమ్మకమైన దాసుడిని మనం దేవుని చేత మనం పిలిపించుకోవాలి. నిందారహితులంగా, నిర్దోషులంగా, అనిందులంగా ప్రభు ఎదుట నిలబడుటకు మనం శక్తిని, యోగ్యతను మనం పొందుకొని ఈ లోకంలో సాక్ష్యంగా మనం జీవించాలి. అదే మనం దేవుడు మన నుండి కోరుతుండు. ఆత్మవరాలు మనం కలిగి ఉన్నప్పుడు అపవాది బంధకాలు మనం విరగొడతాం. నశించిపోయే ఆత్మను మనం రాబట్టుకోగలుగుతాం. అందుకే శిష్యులకు ఏం చెప్తున్నాను, నేను మనుషులను బట్టి జాలరులుగా అని మిమ్మల్ని చేస్తానని చెప్పి ఆయన మనుషులను బట్టి జాలరులుగా వాళ్ళని చేసిండు. పేతురుడు వాళ్ళను అలాగ వాళ్ళు ఎలాగ అపోస్తలులు ఎలాగ ప్రభు కోసం ప్రయాసపడినారు, ఎలాగ వాళ్ళు ప్రయాసపడినరు, ఆత్మల భారం కలిగి వాళ్ళు ఎట్లా సంఘాలను కట్టిండ్రు, అలాగ మనం కూడా ప్రభు కోసం పని చేయాలి. దేవుని కోసం మనం పని చేయాలి. మనం పవిత్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. పరుల పాపాలలో మనం పాలివాడవై ఉండొద్దండి. మన మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. హృదయం నిండి ఉండం కాబట్టి హృదయం ఏది నిండి ఉంటుందో దాన్ని బట్టి నరుడు మాట్లాడతాడు. హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మన హృదయము ఎట్లుండాలి? హృదయము మంచితనంతో, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఈ పరిపూర్ణమైన గుణాలు మనలో నిండి ఉన్నప్పుడు మనము అవే మాట్లాడతాం. మన నోరు ఒకవేళ ఇస్రాయేల్ అవసరం దేశాలు కాబట్టి వాళ్ళు సాతానికి ఎన్ని ఉంటే కనుక అయ్యే శాపవచనాలు అయ్యే మాట్లాడతాం. కాబట్టి మన నోటిని కూడా మనము కాచుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో రాయబడింది 34-37 వచనాలలో, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుతావు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు పొందుతావు అని చెప్తాడు వాక్యంలో. అందుకే మన నోటి మాటలు కూడా బాగా జాగ్రత్తగా ఉండడానికి, వినుటకు వేగిరపడే వాళ్ళంగా, మాట్లాడేందుకు నిదానించే వారంగా మనం ఉండాలి. మన మాటల ద్వారా ఇతరులను మనుషులు గాయపరిచే వారంగా, కఠినపరిచే వారంగా, బాధపరిచే, చంపే విధంగా, కొంతమంది మాటలు చంపే విధంగా ఉంటాయి. కొన్ని మాటలకు కొంతమంది మాట్లాడినప్పుడు వాళ్ళు ఊరేసుకొని ఎంతో మంది భార్యలు భర్తలు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి మాటలు కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారంట. కాబట్టి 4 విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రత్యేకించబడిన జనాంగం వరకు లోకస్తులతో మనకు సంబంధం లేకుండా, వాళ్ళతో మనం ఐక్యత లేకుండా ఒక ప్రత్యేకమైన జనాంగం మనము ఉండాలి. అది ప్రభు మనము లోకానికి వేరై మనము జీవించాలంట. శరీరాశ, నేత్రాశ, జీవకుడంబాలు ఇవన్నీ తొలగించుకోవాలి. సైతాను సోదరులను అన్ని జయించుకోవాలి. శరీరాశను జయించాలి, నేత్రాశను జయించాలి, జీవకుడంబాన్ని జయించాలి. ఇవన్నీ మనం జయించగలిగినప్పుడు ఆ దేవుని ప్రేమను మనం రుచి చూసి తెలుసుకునే అనుభవంలోకి మనం ఉంటాం. అప్పుడు మనము ఫలిస్తాము, ఇతరులను కూడా ఫలించే వాళ్ళంగా ఫలించేటట్లు మనం చేస్తాం. దేవుడు ఏం పరీక్ష పెట్టినా కూడా మనం ఏ పరీక్ష పెట్టినా, మన విశ్వాసానికి ఏ పరీక్ష పెట్టినా మనం పెట్టుకొని నిలబడగలుగుతాం, మనం చేయగలుగుతాం. అందుకే మనము ఆత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకము మనకు ఎప్పుడు నిలుచుకొని ఉండాలి. సాతాను క్రియలని, సాతాను మనం జయించాలంటే సర్వాంగ కవచాన్ని మనకు ధరించుకొని ఉండాలి. అప్పుడే సాతాను చేసే అగ్ని బాణాలన్నీ మనం ఎదుర్కొనేదానికి తయారుగా ఉంటాం.
పేతురు పత్రికలో రాసినట్టు సైతాన్ని ఎవరైనా మింగేది నన్ను గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉంటదంట. గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉంటదంట. కాబట్టి అందుకే మనం ఎల్లప్పుడూ కూడా సర్వాంగ కవచాలని ధరింపజేసుకొని మన నడుములకు సత్యమైన దట్టిని పెట్టుకోవాలంట. నీతి అయిన మయమరుని తొడిగించుకోవాలంట. విశ్వాసం అనే డాలును, రక్షణ అనే శిరస్త్రాన్ని, వాక్యమైన ఖడ్గాన్ని, సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోలను, అవన్నీ కూడా మనం సర్వాంగ కవచాలను ధరించుకొని ఉన్నప్పుడు మనము సాతాను దాడి చేసినా దాన్ని మనం ఎదుర్కొనగలుగుతాం. జై జీవితం మనము జీవించగలుగుతాం. అప్పుడే దేవునికి మహిమ మనము తెస్తాం. అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు అబ్రహాం విజయించిండు. అబ్రహాం నమ్మకంగా విశ్వాసంగా ఉన్నప్పుడు అబ్రహాం విశ్వాసాన్ని దేవుడు పరిశోధించినప్పుడు ఆయన వెనుదీయలే. తన ఏకైక కుమారుని బలి ఇయడానికి ఆయన వెనుకదీయకుండా సమర్పించిండు. అలాంటి సమర్పణ జీవితం కూడా మనము కలిగిన. మనమైతే ఇయ్యగలుగుతాం, ఇయ్యలేం, ఏదైనా ఇయ్యలేం. కాబట్టి అబ్రహాం మనకు విశ్వాసాలకు జనకుడు, మనకు తండ్రి. అలాంటి అబ్రహాంను మనం ఒక మోడల్ గా వాళ్ళని పెట్టుకోవాలి. మోషే ఇల్లంతటిలో అబ్రహాం విశ్వాసానికి జనకుడైతే మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు అని చెప్పిండు. అట్లా మనం మన పితరులను వాళ్ళని మనం ఒక మోడల్ గా తీసుకోవాలి. యాకోబు రాజులంతా పోరాడు నన్ను దీవించితే గానీ నిన్ను వదలనని యాకోబు చెప్తాడు. అలాగ మనం కూడా ప్రార్థనలో పోరాడి మనం జయం పొంది మనం ఆశీర్వదించబడడానికి మనం ప్రయాసపడాలి. మన విశ్వాసానికి పరీక్ష గుర్తినప్పుడు ఓర్పు దేవుడు ఇస్తాడు మనకు. ఆయన శోధనలో వచ్చినప్పుడు ఆయన జయించిండు కాబట్టి మన వల్ల కూడా జయించేదానికి మనకు సామర్థ్యం, శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకు ఎటువంటి పరీక్ష ఎదురైనా కూడా మనము నిలబడి జయం పొందడానికి తయారుగా ఉండాలి. చింత, ఆందోళన, దిగులు అన్ని వదిలిపెట్టుకోవాలి. అన్ని దేవుని పైన వేయాలి. భారం అన్న మన భారం అంతా దేవుని పైన. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తం గారు నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు మనకు అభయం ఇస్తున్నాడు. మనకి ఏం చింతలే. కాబట్టి ఆయన అన్ని చూసుకుంటాడు. అన్ని దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన చేత, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు దేవునికి తెలియజేయండి అని ఫిలిప్పీ పత్రికలో రాయబడింది. మన హృదయ భారం అంతా ప్రభు పాదాల చేత మనం దించాలి. అప్పుడు ఆయనకు తెలియజేయాలి. అది మనకు మంచిది. అప్పుడు ఆయన అన్ని తగిన సమయంలో తగిన రీతిలో ఆయన మనకు సహాయం చేస్తాడు. తప్పకుండా మన భారం అంతా ఆయన పైన వేయాలి. అదే మనం నేర్చుకోవాలి. అంతేగాని మన దిగులు పడి మరి వాళ్ళకి చెప్పుకొని వీళ్ళు చెప్పుకొని ఎవరు ఏం చేయలేరు. మనకు దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు మాత్రమే నమ్మదగిన వ్యక్తి. ఎవరికైనా మనుషులకు చెప్పినప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తారు. కొన్నిసార్లు ఆత్మీయులు అయితే మన కోసం ప్రార్థన చేస్తారు. అదే లోకస్తులకు చెప్పుకునే మనకు వాళ్ళు అవమానపరుస్తారు, నవ్వులు పాలు చేస్తారు. కాబట్టి మనము అన్ని విషయాలలో అతి మెలకుగా జాగ్రత్తగా లోకమలినం అంటించుకోకుండా మనము అతి జాగ్రత్తగా ప్రభులోనే మనం నివసించాలి. ప్రభుకు మహిమ తేవాలి, మనం ఫలించాలి, తండ్రికి మహిమ తేవాలి. అదే మనకు గురి. అదే మన వల్ల దేవుడు ఆయన కోసం ఫలించాలనే దేవుడు మనము కోరుతున్నాడు. మనం ఫలించి తండ్రికి మహిమ తెద్దును గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. మనం ఏం చేయాలో దేవుడు మనతో మాట్లాడాడు ఈ టైంలో కదా. దేవుడి బిడ్డలుగా మనం కూడా ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించి ఎలాగైతే ఫిలిప్పు ఆ నపుంసకుని మార్చాడో అట్లాగే మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నదాన్ని కన్నదాన్ని ఇతరులకు చెప్తూ మన సాక్ష్యాలను ఇతరులకు వివరిస్తూ అనేకులను ప్రభు యొక్క రాజ్యంలోకి చేర్చడానికి దేవుడు మనకు కూడా శక్తి బలం అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాం. ప్రభు మరి మనతో మాట్లాడినందుకు దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇంకొక విషయం చెప్తా. ఏంటంటే సేవకుడు ప్రార్థన చేయడానికి ఒక ఊర్లోకి పోయినాడంట.
ఒక ఊర్లో పోతే ఆ ఊర్లో మొత్తం తాగుడుపోతానండి. అందరూ తాగుడుపోతాళ్ళు, తిరుగుపోతాళ్ళు, అంత పాపం అంత విశృంఖలంగా విజృంభించి ఊరంతా అట్లేనంట. అప్పుడు ఈ సేవకుడు ప్రార్థన చేసిన ప్రభా, పుష్కలంగా వీళ్ళకు వర్షాలు పడాలి ప్రభా, పుష్కలంగా వీళ్ళకు పంటలు పండాలి ప్రభా, వీళ్ళకి సమృద్ధి అనేది ప్రభా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు నాన్న, ఈ ఊర్లోనే ఉండాలి ప్రభా, వీళ్ళకు సుఖంగా ఉండేటట్టు ప్రభా. వర్షాలు ఎక్కువ కురిపి ఎక్కువ వర్షాలు రాకుంటే కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు చాలా అయిపోతారు. వద్దు, నువ్వు ఎక్కువ వర్షాలు కురిపి పంటలు పండి వీళ్ళందరూ సుఖంగా ఉండాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఏందయ్యా, వీళ్ళందరూ పాపాత్మలు అయితే వీళ్ళని ఆశీర్వదిస్తున్నావు, మనం వర్షం కురిపిమంటాడావు, సమృద్ధిగా పంటలు పండిమంటాడావు అని చెప్తున్నానంట. అవును, అదే అట్లా చేయాలి వీళ్ళ కోసం అని చెప్తున్నాడు. ఆ పక్కనే ఇంకా కొన్ని చిన్న ఊరిందంట. ఆ ఊర్లో పోయినప్పుడు ఆ వాళ్ళు చాలా భక్తి పరులంట. అసలు ఎన్ని శ్రమలు వచ్చినా యోగులాగా నిలబడేలాగా అటువంటి సేవకులు భక్తి పరులంట ఆ ఊరంతా. అప్పుడు ఆరు చెప్తానంట, ప్రభా వీళ్ళకి అస్సలు వర్షం కురిపి ఆకు, వీళ్ళకి అస్సలు ఎప్పుడు పడుతుండాలి, వీళ్ళకి ఎప్పుడు తిండి ఉండకూడదు, వీళ్ళకి ఎప్పుడు కట్టుకోవడానికి గుడ్డలు ఉండకూడదు, వీళ్ళకి కష్టం రావాలి, వీళ్ళకి శ్రమలు రావాలి, వీళ్ళు దరిద్రతను అనుభవించాలి అని చెప్తున్నారంట. వీళ్ళకి అస్సలు వర్షమే రావద్దు, ఈ ఊర్లో అస్సలు వర్షం కురియద్దు అని చెప్తున్నానంట. ఎందుకయ్యా నువ్వు భక్తి పరుల వీళ్ళు పుణ్యాత్ముల ఇల్లు ఇట్లా జీవిస్తే ఇళ్ళ కోసం నువ్వు ఇట్లా ప్రార్థన చేస్తున్నావు, ఏందయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అయ్య గారు అంటే అది చెప్తున్నాడంట. ఒరే వీళ్ళు వాళ్ళకన్నా వర్షాలు పడి పంటలు పడకుండా వాళ్ళకు కరువు వచ్చిందనుకో వాళ్ళు రకరకాలుగా చెదిరిపోతారు. వాళ్ళు చెదిరిపోతే వాళ్ళు ఎక్కడెక్కడికి చెదిరిపోతారో, ఎక్కడెక్కడికి పోతారో వాళ్ళందరినీ వీళ్ళు చెడగొడతారా, అందరినీ వీళ్ళు చెడగొడతారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోకుండా ఆ ఊర్లోనే ఉండడం వాళ్ళకి క్షేమం. ఆ ఊరు ఒక్కటే నశించకపోతే అది మేలు. వీళ్ళ ద్వారా ప్రపంచం మొత్తం నశించిపోతుంది. ఎక్కడెక్కడ దూరం పోయిందంటే వాళ్ళని చెడగొడతారు. అదే వీళ్ళు భక్తి పడలేదు, వీళ్ళు కన్నా చెదిరిపోయిందంటే వీళ్ళ ద్వారా అనేక మంది ఆత్మలు వీళ్ళ రగిలే కొరువులాగా వీళ్ళందరినీ రేపుతారు, వీళ్ళందరినీ చేస్తారు. ఉద్యోగం వీళ్ళ ద్వారా కలుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఇక్కడ కరువు రావాలి, వీళ్ళందరూ చెదిరిపోవాలి, వాళ్ళందరికీ కరువు రాకూడదు, వాళ్ళందరూ అక్కడే ఉండాలా అని చెప్పిందట. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు తోడైండును గాక. మీకు ఏదన్నా ప్రార్థన విన్నపాలు ఉన్నట్లయితే దయచేసి మాకు పంపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి. మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే. దేవుడు మీకు మీ కుటుంబాలకి తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.